A dishonest dealer possesses to sell his goods at cost price. ఓకే, ఒక డిజానెస్ట్ డీలర్, డిజానెస్ట్ అంటే నిజాయితీ లేనివాడు. ఓకే, హానెస్ట్ మీన్స్ నిజాయితీ, డిజానెస్ట్ మీన్స్ నిజాయితీ లేనివాడు. పొసెసెస్ అంటే సిద్ధపడ్డాడు. ఎందుకు సిద్ధపడ్డాడు? టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్. ఎంతకైతే కొన్నాడో అంతకే అమ్మాలని సిద్ధపడ్డాడంట. ఓకే, X రూపీస్కి కొన్నాడు, X రూపీస్కి అమ్మేస్తున్నాడు. అయితే ప్రాఫిట్ వస్తుందా? రాదు. దెర్ ఇస్ నో ప్రాఫిట్, నో లాస్, నో యూజ్ ఆఫ్ బిజినెస్ కూడా. అయితే వాడంత అమాయకుడేం కాదు, వాడు డిజానెస్ట్, వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నాడు? హీ యూజెస్ ఎ వెయిట్ ఆఫ్ 960 grams ఫర్ కేజీ. ఓకే, ఇక్కడ జాగ్రత్త పడ్డాడు, అలా వాడికి గెయిన్ వచ్చింది. అందుకు మనం ఆ గెయిన్ పర్సంటేజ్ ఎంతో కనుక్కుంటున్నాం. ఓకే, వాడు ఎంతకైతే కొన్నాడో అదే రేటుకే అమ్మేస్తున్నాడు. స్టిల్ he gets profit, he gets gain. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్ అతనికి వస్తుంది. ఓకే, చేద్దాం. క్వశ్చన్ అర్థమైంది కదా? సో క్వశ్చన్ క్లోజ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే, ఎంత యాక్చువల్గా ఇవ్వాలి పర్ కేజీ? 1000 grams ఇవ్వాలి. ఓకే, కానీ ఎంత ఇస్తున్నాడు? 960 grams ఇస్తున్నాడు. అంటే ఆ రిమైనింగ్ అతనికి ప్రాఫిట్ అనేనా అర్థం? రైట్. వాట్ ఈస్ ద రిమైనింగ్? 40 grams profit. Okay, grams profit. Profit by cost price into 100 is our gain percentage. By CP. ఇప్పుడు మనకు CP ఏంటి? 1000 960 ఏం తీసుకోవాలి? 1000 తీసుకోవాలా 960 తీసుకోవాలా? కన్ఫ్యూజన్ ఉందా? లెట్ us go with the previous question. ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఏం చేసాం? CP SP. అసలు క్వశ్చన్ అంటే ఇది కూడా చూద్దాం ఒకసారి. 11 oranges ఫర్ 10 rupees సేల్ చేసి మ్యాన్ పర్చేజెస్. కొనడం ఎంత కొన్నాడు? 11 oranges కొన్నాడు, 10 rupeesకి కొన్నాడు. అదే 10 oranges 11 rupeesకి అమ్మాడు. ఓకే, దాన్ని మనం ఏం చేసాం? ఓకే, ఇక్కడ ఒకసారి ఆరెంజెస్ ఈక్వలైజ్ చేసాం, ఇంకోసారి ప్రైజ్ ఈక్వలైజ్ చేసాం. ఓకే, 110కి 121 oranges కొన్నాడు. అదే 110కి అమ్మాడు. ఎంత కొన్నాడో అంతకే అమ్మాడు. కానీ 121 కొని 100 అమ్మాడు. అయితే మొత్తం మీద వాడికి ఆ 21 డిఫరెన్స్ ప్రాఫిటే కదా. చూడండి, ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 21% వచ్చింది. ఎలా వచ్చింది? 21 మిగిలింది బై 100. ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ ఏం తీసుకున్నాం? ఎంత అమ్మితే 21 మిగిలాయి. 121 కొని 121 అమ్మింటే నో ప్రాఫిట్, నో గెయిన్. మళ్ళీ 110కి రైట్. 121 కొన్నాడు 110కి, 100 అమ్మాడు 110కి. సో ఎంతకు అమ్మాడు అనే విషయం మనం మాట్లాడడం ఈసారి. ఎన్ని కొన్నాడు, ఎన్ని అమ్మాడు, దాని యొక్క డిఫరెన్స్ ఎంత, ఆ డిఫరెన్స్ ప్రాఫిట్. ఎంత అమ్మితే వచ్చింది? 100 అమ్మితే వచ్చింది. రైట్, దట్స్ వై వి గాట్ 21% ప్రాఫిట్. మనకు ఆన్సర్ అదే వచ్చింది కదా, 21% ప్రాఫిట్. అదే విధంగా మనం ఇక్కడ చేస్తాం. ఓకే, ఈ 40 grams ప్రాఫిట్ ఎలా వచ్చింది? 1000 అమ్మితే వచ్చిందా? లేదు, 960 అమ్మితే వచ్చింది. సో దట్స్ వై వి టేక్ 960 grams, వాడెవర్, ఇది అవసరం లేదు మనకు, ఇంటూ 100. దట్ గివ్స్ మనకు కావలసిన గెయిన్ పర్సెంటేజ్. ఓకే, చేద్దాం ఎలాగో. 4 ones 4 24s. 1/24 ఇంటూ 100. 1/24 తెలియకపోతే దీన్ని స్ప్లిట్ చేయండి. 1/3 ఇంటూ 1/8 ఇంటూ 100. అంతేనా? ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు, మనసులో అనుకున్నా సరిపోతుంది. రైట్, అయితే అంతా కలిపితే 12.5. ఇది అంతా కలిపితే 12.5. 1/3 అంటే 3తో దీన్ని కొట్టాలి. ఎన్నిసార్లు? 4 times 12 గాన్. డెసిమల్ క్యారీ ఫార్వర్డెడ్. 5 పెడితే 1 3 2 వచ్చిందంటే ఇంకా అయిపోయింది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎలా కంటిన్యూ అవుతుందో చూడండి. 2 ఎలాగో డెసిమల్ ఉంది, సో టేక్ 0. 6 times 18, మళ్ళీ 2, మళ్ళీ 6 times 0, మళ్ళీ 18, మళ్ళీ 2. సో ఇట్ గోస్ ఆన్, ఇట్ గోస్ ఆన్, ఇట్ గోస్ ఆన్. సో దీన్ని మనం ఎలా తీసుకుంటాం ఆన్సర్ని? 4.167 లేదా టేకెన్ ఫర్ 2 digits అన్నప్పుడు 4.17% ప్రాఫిట్ ఇలా కూడా తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే 5 కంటే ఎక్కువ ఉంది ఇక్కడ. సో వీ కెన్ టేక్ ద నెక్స్ట్ డిజిట్. అదే కదా ఇక్కడ తీసుకున్నాం, సో అది ఇంకో ముందు డిజిట్కి తీసుకుంటాం. ఆల్రెడీ డెసిమల్ ఇక్కడ ఉంది. సో 4.17% ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే,
ఒకవేళ ఇక్కడ 16 కాకుండా 4.15 అనే ఆప్షన్లో కనపడితే కూడా 4.20 అనే ఆప్షన్లో కనపడితే ఒకవేళ 17 లేకపోతే ఓకే, ఇది లేకపోతే ఈ రెండిట్లో ఏది కనపడినా మనం ఆప్షన్గా తీసుకోవచ్చు. ఓకే, బికాస్ ఇట్ మే బి కాల్డ్ యాజ్ అప్రాక్సిమేట్లీ దిస్. పక్కన ఇది కూడా ఇస్తాడు మళ్ళీ, అప్రాక్సిమేట్లీ 4.2% ప్రాఫిట్ ఓకే అని ఇస్తే. రైట్, టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ఏ డిజానెస్ట్ డీలర్. మళ్ళీ డిజానెస్ట్ డీలర్ గురించే మాట్లాడుతున్నాడండి. హీ సెల్స్ హిస్ గూడ్స్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఓకే, ఎంతకైతే కొన్నాడో పర్సెంట్ ఉంది కాబట్టి అమౌంట్ రాసుకుందాం. ఎంతకు అమ్మాడు? 20% ప్రాఫిట్కి అమ్మాడు అంటే 120 బికాస్ సిపి ఈజ్ 100. ఓకే, అండ్ ఆల్సో వెయిట్స్ 800 grams ఇన్ ద ప్లేస్ ఆఫ్ కేజీ. చాలా తక్కువ 800 అంటే. ఓకే, 1000 ప్లేస్లో ఎంత ఇస్తున్నాడు? 800 grams ఇస్తున్నాడు. అంటే ఒక్కొక్క కేజీ అమ్మకంలో 200 grams లాభం పొందుతున్నాడు. ఊరికే కేజీ అమ్మితే 200 grams లాభం. దానిపైన మళ్ళీ అమౌంట్ పరంగా 20% లాభం. ఓకే, చూద్దాం. ఇక్కడ ఒక 20%, అక్కడ ఒక 20%. ఓకే, ఫైన్. చూద్దామండి. వాట్ విల్ బి ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ఫైండ్ ఈజ్ యాక్చువల్ గెయిన్ పర్సెంట్. ఖచ్చితంగా గెయినే, చాలా గెయిన్, అది కూడా తక్కువ కాదు, చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. రైట్, ఎంత అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇదేమో అమౌంట్లో ఉంది. సో 20/100 × 100 ఇలా చేస్తే తప్పు అవుతుంది, ఇలా చేయకూడదు. ఇక్కడేమో గ్రామ్స్ ఉంది. ఈ గ్రామ్స్ది కూడా సేమ్ 200/1000, ఇది 20/100 అవుతుంది. గ్రామ్స్లో సపరేట్గా, అమౌంట్లో సపరేట్గా చేస్తే మనకు ఓవరాల్ ప్రాఫిట్ రాదు. మరి రెండింటిని ఎలా కలపాలి? రెండింటిని ఒక దానిలోకి మెర్జ్ చేయాలి. ఎలా చేద్దాం? ఇక్కడ చూడండి, ఒక చిన్న ఆలోచన. 100 రూపీస్కి 1000 grams ఇచ్చేవాడు అనుకుందాం. ఓకే, కొన్నాడు. కొనడం అయితే కరెక్ట్ అమౌంట్, కరెక్ట్ తూకంతో కొన్నాడు కదా. సో 100 రూపీస్కి 1000 grams కొన్నాడు. కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు? 800 grams ఇస్తున్నాడు. మరి ఆ 800 grams ఎంత కాస్ట్ పడుతుంది తనకి? ఇక్కడ ఎంత తగ్గింది? 20%. సో ఇందులో కూడా 20% తగ్గుతుంది కదా, 80 rupees. ఓకే, క్లియర్? డైరెక్ట్గా చెప్తా ఇప్పుడు విషయం. 100 రూపాయలకి కొన్నదాన్ని 120కి అమ్ముతున్నాడు. ఓకే, కానీ 100 రూపాయల విలువైన వస్తువే ఇస్తున్నాడా? లేదు, 80 రూపాయల విలువైన వస్తువే ఇస్తున్నాడు. ఓకే, 80 rupees ప్రోడక్ట్ని 120కి అమ్మాడు. క్లియర్? ప్రోడక్ట్ ఎంత వాల్యూడ్ ప్రోడక్ట్ అమ్ముతున్నాడు? 80 rupees వాల్యూడ్ ప్రోడక్ట్ అమ్ముతున్నాడు. సెల్లింగ్ ఎట్ 120 rupees. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్? డైరెక్ట్లీ వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇది తీసుకోవాలి మనం, ఇది తీసుకోవాలి. వాట్ ఇస్ ద డిఫరెన్స్? 40/80 బికాస్ దిస్ ఈజ్ అవర్ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. దిస్ ఈజ్ వాట్ హీ అనౌన్స్డ్. కిలో ఇస్తున్నా అని చెప్తున్నాడు, కానీ కిలో ఇవ్వట్లేదుగా, 800 grams ఇస్తున్నాడు. సో 800 grams ఏ మనకు సిపి, దాని విలువేగా ఇస్తున్నాడు, అదే సిపి. అది ఎంతకు అమ్ముతున్నాడు? 120కి అమ్ముతున్నాడు. అందుకే 40 rupees ప్రాఫిట్ వచ్చింది 80 మీద. ఓకే, సో 40/80 × 100. క్లియర్? 40/80 × 100 ఎంత? అది కనపడుతుందిగా డైరెక్ట్గా. 1/2 కనపడుతుందిగా, మీన్స్ 50% ప్రాఫిట్. ఓకే, 50% ప్రాఫిట్ ఉంది చూడండి. అంటే 10,000కు వస్తువులు కొంటున్నాడు, 15,000కు అమ్ముతున్నాడు. ఓకే, 10,000 వస్తువు కొంటే 15,000 అమ్ముతున్నాడు. 10,000 బిజినెస్ జరిగింది, కొనుక్కొని బిజినెస్ చేశాడు అంటే వాడికి 5,000 లాభం వచ్చినట్టే. ఓకే, నెక్స్ట్ వన్. దిస్ ఈజ్ నాట్ అబౌట్ డిజానెస్ట్ డీలర్. ఓకే, ఏ మ్యాన్ సెల్స్ అన్ ఆర్టికల్ అట్ 15% లాస్. 15% లాస్కి అమ్మాడు. ఓకే, ఎంత కొన్నాడో ఎంతకు అమ్మాడో తెలీదు, బట్ అమ్మకం వల్ల ఓవరాల్గా 15% లాస్ వచ్చింది. దెన్ ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 450 మోర్, ఒకవేళ 450 ఎక్కువకి కనుక అమ్మి ఉంటే హీ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. ఒకవేళ 450 ఎక్కువగా అమ్మి ఉంటే 10% ప్రాఫిట్ వచ్చేది. ఓకే, దీంట్లో ఏమీ ఆలోచించకండి. ఎంతకో అమ్మాడు, అమ్మితే 15% లాస్ వచ్చింది. ఓకే, 15% మైనస్లో ఉన్నాడు ఇప్పుడు. ఓకే, ఇంకొంచెం ఎక్కువగా కనుక అమ్మి ఉంటే 10% ప్లస్లోకి అయ్యేవాడంట. ఓకే, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఆ గ్యాప్ ఎంత?
450. అర్థమవుందా అండి? ఈ మధ్యలో ఎక్కడో సిపి ఉంటుంది, ఒరిజినల్ ప్రైస్ లేదా యాక్చువల్ ప్రైస్, రైట్? అది ఏమైనా ఉండని. -15 నుంచి +10 వరకు, -15 నుంచి +10 వరకు ఉన్న గ్యాప్ 450. ఈ 2% లేదా 15%, 10%. మరి ఆ రెండిటి పర్సంటేజ్ యొక్క డిఫరెన్స్ అంతా 25%. ఈ 15% యాక్చువల్ ప్రైస్ మీదే, ఈ 10% యాక్చువల్ ప్రైస్ మీదే. కాబట్టి నేను ఈ రెండింటిని లింక్ చేయగలను. ఇది వేరే దాని మీద, అది వేరే దాని మీద అయితే ఇలా లింక్ చేయకూడదు. క్లియర్? రెండు కూడా యాక్చువల్ ప్రైస్ మీదనే, యాక్చువల్ ప్రైస్ ఆఫ్ యాన్ ఆర్టికల్, అదే ఆర్టికల్కి సంబంధించిన ప్రైజే. సో డైరెక్ట్గా ఇప్పుడు ఈ విషయం ఇలా అర్థమైందా? డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం చేసేది ఆన్సర్ ఏంటి? ఓహో 15% లాస్, 10% ప్రాఫిట్ ఎప్పుడవుతుంది? వచ్చిన దాని డిఫరెన్స్ ఎంత? 450. సో 25% ఈక్వల్ టు 450. క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. అంటే కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? 100%. 25% 450 అయితే 100% ఎంత? ఇంటూ 4. సో ఇంటూ 4. అర్థం కాలేదు. ఇంటూ 2 900, ఇంటూ 2 1800. ఓకే, 4 టైమ్స్ చేయాలి. డైరెక్ట్గా 45 4 టైమ్స్ తెలియకపోతే 45 డబల్ అంటే ఇంటూ 2 900. అదే 90 పక్కన 0 900. ఆ 900కి డబల్ 1800. సింపుల్. స్ప్లిట్ చేయండి, స్ప్లిట్ చేసే అలవాటు తీసుకోండి, చాలా మంచి అలవాటు అది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A person sells an article at a profit of 10% if he had brought it at 10% less and sold it for 3 rupees more. 3 rupees ikkada 3 rupees more. He would have gained 25%. Find the cost price. లేదు, కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు మనకు, సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు. ఓకే, కానీ 10% ప్రాఫిట్కి అమ్మాడు అని చెప్పాడు. ఓకే, తర్వాత అంటే దాన్ని కూడా వేసుకుందాం. ఇక్కడ 100కి కొన్నాడు, 110కి అమ్మాడు. ఓకే, ఇఫ్ హీ హ్యాడ్ బ్రాట్ ఇట్ 10% లెస్ అంటే ఎంతకైతే కొన్నాడో దానికి 10% తగ్గించాలి కదా, అంటే 90కి గనక కొని ఉంటే. ఓకే, ఇఫ్ హీ హ్యాడ్ బ్రాట్ ఇట్ at 10% లెస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 3 రూపీస్ మోర్. ఇక్కడ అమౌంట్ వచ్చింది. ఈ ఒక్కటే అమౌంట్ అవుతుంది. ఇది మన ఎక్స్పెక్టెడ్ అమౌంట్ కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా ఒక వేరియబుల్ కూడా పెట్టుకుందాం. దానివల్ల మనకే అడ్వాంటేజ్ అండి, చాలా ఉపయోగం దీనివల్ల. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ ఏమవుతుందో. ఒకవేళ ఇది 90కి కొని ఎంతకు అమ్మి ఉంటే, ఈ ఆల్రెడీ అమ్మిన దానికన్నా 3 రూపీస్ ఎక్కువ అమ్మి ఉంటే డైరెక్ట్గా ఈక్వేషన్ చేయొచ్చు ఇక్కడ. అదే మనం 110 + 3 113 అనుకోకూడదు, తప్పు అవుతుంది అలాగా. ఓకే, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఎగ్జాక్ట్గా 100 కాదు కదా, ఎంతో ఇప్పుడు అదే కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలి మనం. 100 ఇంటూ ఎక్స్ వాల్యూ తెలుసుకొని ఇంటూ 100 చేసి మన ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. అయితే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇది. ఏమని? అమ్మి ఉంటే, ఇలా గనక అమ్మి ఉంటే ఈ ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ ఎంతంట? 25% ప్రాఫిట్ వచ్చేదంట. ఓకే, దీని మీద 25% ప్రాఫిట్ వేస్తే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ. మరి ఆ వాల్యూ ఎంత అవుతుందో చూద్దామా? చూద్దాం. రైట్. అయితే నేను డైరెక్ట్గా 125% అంటే 125/100 ఆఫ్ 90x ఇది అమౌంట్ ఈక్వల్ టు దేనికి సమానం? 110x + 3. ఓకే, ఫైన్. ఇక్కడ ఇది డైరెక్ట్గా రాసి ఉంటే బాగుండేది, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఈ రెండు మల్టిప్లై చేద్దాం, ఇది మల్టిప్లై చేద్దాం. ఏమైంది ఇక్కడ? 450x. ఓకే, బై 4 వద్దు, డెసిమల్స్ వస్తాయి, ఇబ్బంది మనకు. సో అలాంటి పనులు చేయొద్దు. ఇది ఎలాగో ఇక్కడికి పోతుంది. ఇది కూడా డైరెక్ట్గా ఉంచండి. 440x + 12. ఓకే, అయిపోయింది. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. 450 440 అంటే ఇది ఇటు వస్తే 10x. 10x ఈక్వల్ టు 12. 10x ఈక్వల్ టు 12 అయితే 100x ఎంత? 10x 12 అయితే 100 అంటే ఇంకొక 0 పెరిగింది. సో 100x ఈక్వల్ టు 120. 100x ఈక్వల్ టు 120. ఓకే, 10x 100 అయితే 100x ఏమవుతుంది? 120 అవుతుంది. సో మనకు కావాల్సిన క్వశ్చన్ కూడా అదే కదా.
కావాల్సిన ఆన్సర్ కూడా అదే కదా. ఫైండ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ 100x. 100x ఈజ్ 120 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, we go with the next question. Okay, right. A dealer sold 2 of his cattle for 500 each. One of them he lost 10% and another he gained 10%. ఇది మనం ఆల్రెడీ పర్సెంటేజెస్ అనే చాప్టర్లో కమ్బ్యాక్ పర్సెంట్ అనే ఒక సెక్షన్లో మాట్లాడామండి. కమ్బ్యాక్ పర్సెంట్ అని మాట్లాడే ఒక చాప్టర్లో, ఎలాగో మీరు పర్సెంటేజ్ తర్వాతే ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తారు. సో కమ్బ్యాక్ పర్సెంట్ అనే కాన్సెప్ట్లో వస్తుంది. మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే కూడా ఇస్తాను. ఒక అమౌంట్, ఒకే అమౌంట్ ఎంత పర్సెంట్ అయితే పెంచుతామో అంతే పర్సెంట్ తగ్గిస్తే ఆ అమౌంట్ ఎప్పటికీ ఈ అమౌంట్కి రాదు, ఇంతకంటే తక్కువకు వస్తుంది. ఓకే, ఈ విషయాన్ని మరి ఇక్కడెక్కడ వాడుతున్నాం మనం, ఇక్కడ అసలు వాడట్లేదు కదా అనే డౌట్ కూడా రావచ్చు మీకు. ఓకే, అది ఇంకొంచెం చిన్నగా, ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం దీనికి. ఏమంటున్నాడు, 2 క్యాటిల్స్ అమ్మాడు. బోత్ సోల్డ్ ఎట్ ఈచ్ 2 of his cattle for 500 ఈచ్. రెండు కూడా 500కే అమ్మాడు. ఓకే, రెండు కూడా సేమ్ ప్రైస్కి అమ్మాడు. ఓకే, కానీ రెండు కూడా సేమ్ రేటే పడ్డాయి నాకు అని వాడు చెప్పలా. ఇది ఒక రేటు పడింది, ఇది ఇంకో రేటు పడింది. ఓకే, ఇది ఒక రేటు పడింది, అది ఇంకో రేటు పడింది. ఎవరు చెప్పారు నీకు ఇట్లా? వాడు చెప్పాడా? చెప్పాడు, కానీ డైరెక్ట్గా చెప్పలేదు. ఎలా చెప్పాడు? ఒక దాని మీద వాడికి 10% లాస్ వచ్చిందంట ఒక క్యాటిల్ అమ్మడం వల్ల, ఇంకో క్యాటిల్ అమ్మడం వల్ల 10% గెయిన్ వచ్చిందంట. ఓకే, ఇప్పుడు ఒకే ప్రైజ్కి అమ్మితే, రెండు ఒకటే రేట్కి అమ్మితే, ఒక దాని మీద ప్రాఫిట్ ఇంకో దాని మీద లాస్ వచ్చింది అంటే అర్థం ఏంటండి? రెండు ఒకే రేటు మనకు పడలేదనే కదా అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతకంటే మనం ఆన్సర్కి వెళ్తే, అంటే ఇలాంటి క్వశ్చన్స్ కమ్బ్యాక్ పర్సంటేజ్ అని చెప్పా కదా, దాని పరంగా మనం డైరెక్ట్గా ఆన్సర్కి కనుక వెళ్తే, దీని వాల్యూ -(x²/100) అవుతుంది. మైనస్ ఏంటి అంటే లాస్. ఖచ్చితంగా ఈ ట్రాన్సాక్షన్ వల్ల గెయిన్ ఆర్ లాస్ అన్నాడు కదా, మనకు గెయిన్ రాదండి, ఎప్పటికీ లాసే వస్తుంది. అది కూడా ఎంత లాస్ వస్తుంది? (x²/100). ఎక్స్ ఏంటి ఇక్కడ? పర్సంటేజ్, కామన్గా ఉన్న పర్సంటేజ్. మళ్ళీ రెండు ఒకటే పర్సంటేజే ఉండాలి. ఎంతైతే తక్కువకి అమ్మాడో, ఎంతైతే ఎక్కువకి అమ్మాడో, ఆ రెండు అమౌంట్స్ సేమ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. ఇది డైరెక్ట్గా ఇలా ఫార్ములా చెప్పే బదులు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, చూద్దాం ఒకసారి. దీన్ని ఫస్ట్ దీని ఆన్సర్ ఎంత అవుతుందో. 10/100 అంటే 100/100, దట్ ఈజ్ 1% లాస్. ఓవరాల్గా 1% లాస్ వస్తుంది. ఖచ్చితంగా మీకు అది ఆప్షన్లో ఉంటుంది, అదే మీ ఆన్సర్. కానీ దీన్ని మనం ఏం చేద్దామంటే, విల్ గో విత్ ఎగ్జాంపుల్. 90% ఆఫ్ సంథింగ్ కదా, 90% ఆఫ్ x = 500 అన్నాడు. ఇక్కడ మనం 500 తీసుకోవద్దండి, వేరే మనకు కన్వీనియంట్ నెంబర్ తీసుకుందాం. ఓకేనా? 500 తీసుకుంటాం, నాకు చాలా లెంతీగా వస్తుంది. వేరే ఇలాంటి యూజువల్ నెంబర్స్ చాలా లెంతీగా వస్తాయి. ఇంకోటి 110% కదా, 110% ఆఫ్ y. ఓకే, ఇక్కడ ఎక్స్ వై ఎందుకు తీసుకుంటున్నానో అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, రెండు క్యాటిల్స్ ఉన్నాయి, ఒకటేమో ఎక్స్ రేట్ పడ్డది, ఇంకోటేమో వై రేట్ పడ్డది. కానీ ఎక్స్ రేట్ పడ్డదాన్ని కూడా 500కే అమ్మాము, వై రేట్ పడ్డదాన్ని కూడా 500కే అమ్మాము. ఎక్స్ రేట్ పడ్డది అమ్మడం వల్ల ఇది 10% లాస్ వచ్చింది. లాస్ వచ్చింది అంటే ఉన్నదాన్ని 10% తక్కువకి అమ్మాము, 90కి అమ్మాము, సరిపోయింది. 90% ఆఫ్ ఎక్స్ = 500, యాక్చువల్గా 500. 110% ఆఫ్ వై = వై అమ్మినది ఈక్వల్ టు కూడా 500. కానీ ప్రస్తుతం నేను చేస్తున్న పని ఏంటి అది అర్థమైంది కదా, ఎందుకు ఇక్కడ 90/100, 110/100 తీసుకున్నాను. కానీ ఇక్కడ నేను 500 తీసుకోవట్లేదు, ఒక కన్వీనియంట్ నెంబర్ తీసుకుంటా, రెండింటికి కన్వీనియంట్గా ఉండే నెంబర్ తీసుకుంటా. అదేమవుతుంది నాకు? ఇప్పుడు ఇది ఇటు వచ్చినప్పుడు ఈ నెంబర్కి ఇంటూ ఏమవ్వాలి? ఇది 100/90 అవ్వాలి, 100/90. ఓకే, ఈ పర్సంటేజ్ అటు వెళ్తే 100/90 అవ్వాలి. ఈ పర్సంటేజ్ అటు వెళ్తే అప్పుడు y = వస్తుంది కదా నాకు, x = వస్తుంది కదా నాకు, అందుకోసం. అప్పుడు ఇదేమవుతుంది? 100/110 అవుతుంది.
సో ఈ రెండిటికి కన్వీనియంట్ నెంబర్ ఏమవుతుంది నాకు 99 అవుతుందండి. 99. ఓకే, 99. ఓకే, ఇక్కడ రెండు 500కి అమ్మాడు, ఈచ్ 500కి అమ్మాడు. నేను ఎగ్జాంపుల్ కింద 99కి అమ్మాడు అనుకుందాం. ఓకే, ఇది కూడా ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా, ఈ ఫార్ములా కరెక్టా కాదా అనడానికి తీసుకుంటున్నా. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్కి ఇలా ప్రాసెస్ చేయకండి. ఇక్కడ 500 వేసుకొని చేస్తే దాదాపుగా మనకు 2 పేజీల ఆన్సర్ వస్తుంది. ఓకే, లేదా కనీసం 1 పేజ్ వస్తుంది. అంత టైం కానీ అంత ఎఫర్ట్ కానీ పెట్టడం అనవసరం. ఓకే, సింపుల్గా ఇది కన్ఫర్మ్ చేసుకొని ఆ ఫార్ములా ఫిక్స్ అయిపోదాం. ఇలా కంబ్యాక్ పర్సెంటేజ్ వచ్చిందా, ఫార్ములా -x²/100 ఖచ్చితంగా నెగిటివే, ఖచ్చితంగా లాసే. ఎంత ఆ పర్సెంటేజ్ ఎంత చెప్పాడో దానికి స్క్వేర్/100, 10% అన్నాడు కాబట్టి 10²/100. ఓకే, రైట్. ఇప్పుడు నేను 99 తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ 90తో కొట్టాలి, ఇక్కడ 110తో కొట్టాలి, 9తో 11తో పోవాలి. 9తో 11తో పోయే సింపుల్ నెంబర్ 99, అందుకు 99 తీసుకున్నా ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎక్స్ అనే ఒక వస్తువుని 99కి అమ్మాడు, దానివల్ల లాస్ వచ్చింది 10%. వై అనే ఒక వస్తువుని 99కి అమ్మాడు, దానివల్ల 10% ప్రాఫిట్ వచ్చింది. రెండు అమ్మిన ధర అయితే సేమ్ కదా, ఈచ్ 99కి అమ్మాడు. 500 ఉండేది 99 అయింది, అంతే. క్లియర్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు సింప్లిఫై చేయండి, 0 0 క్యాన్సల్, 9 11s. ఓకే, అప్పుడు మొత్తంగా ఎంత అయింది, 110. ఓకే, ఫైన్. దెన్ వై ఈక్వల్ టు 11 9s. చూడండి, రెండింటితో సింపుల్గా డివైడ్ అవుతుంది, అందుకు 99 తీసుకున్నాను నేను, అంతే. ఇది ఎంత అయింది, 90. సారీ వై ఈక్వల్ టు 90. అయితే ఇప్పుడు ఓకే ఫైన్. ఇప్పుడు ఎక్స్ ఏంటి, కాస్ట్ ప్రైస్. ఇవి కాస్ట్ ప్రైజ్లు కదా, కాస్ట్ ప్రైజ్ రెండు, రైట్. 99 రెండు సెల్లింగ్ ప్రైస్. అయితే మొత్తంగా ఈ రెండు ఎంతకు కొన్నాడు, ఎంత పడ్డది, కాస్ట్ ప్రైస్ ఎంత, రెండింటిది కలిపి 200, అంతేనా. 110 + 90 200. మరి మొత్తంగా రెండు కలిపి ఎంతకు అమ్మాడు, 99. ఇది కూడా 100 అనుకుంటే దీని మీద 1 రూపీ తక్కువ వచ్చింది, ఇంకో 100 మీద 1 రూపీ తక్కువ వచ్చింది, 198కి అమ్మాడు. టోటల్గా 200 మీద 2 రూపీస్ తగ్గింది అంటే ఎంత పర్సెంట్ లాస్ అది, 2/200, 1/100, విచ్ ఈజ్ అగైన్ 1%. అదే కదా మనం మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా లాసే అవుతుంది. లాసే వచ్చింది కదా మనకు, 200కి కొన్న వస్తువుని 198 కన్నా తక్కువే ఉంది కదా, సో లాసే వచ్చింది. ఆ లాస్ కూడా ఎంత పర్సెంట్ వచ్చింది, ఎగ్జాక్ట్గా 1% లాస్ వచ్చింది. ఖచ్చితంగా అదే వస్తుంది. సో అలాంటి దాన్ని ఇలాంటి క్వశ్చన్స్ని మనము డైరెక్ట్గా ఈ బేస్లో వెళ్ళిపోదాం, -x²/100. ఓకే, మైనస్ ఇండికేట్స్ లాస్, x²/100 లాస్ అవుతుంది రిజల్ట్. ఓకే, గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 625. ప్రాఫిట్ ఎర్న్డ్ ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 625. 625కి అమ్మడం వల్ల, ఓకే, 625కి సెల్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చిందంట. ఓకే, ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్ ఈజ్ సేమ్ యాజ్ ద లాస్ ఇన్కర్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 435. ఇది అమ్మడం వల్ల లాస్ వచ్చిందంట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎంత అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చిందో 625కి అమ్మడం వల్ల అంతే అమౌంట్ ఆఫ్ లాస్ 435కి అమ్మడం వల్ల వచ్చిందంట. ఇప్పుడు చూడండి, తెలుగులో ఒక సామెత ఉంటుంది, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరము అని. ఓకే, అలా ఒక సర్టెన్ అమౌంట్ ఉందండి. ఒక సర్టెన్ అమౌంట్ ఇక్కడ నుంచి అక్కడికి అమ్మితే ఎంత లాభం అయితే వచ్చిందో, ఈ అమౌంట్ని ఇంతకు అమ్మితే అంత లాస్ వచ్చింది అంటే ఇక్కడ ఎంత పెరిగిందో అక్కడ అంతే తగ్గింది అంటే ఈ దూరము సమానమని కదా అర్థం, అవునా, ఈ అమౌంట్కి. ఓకే, అంటే దీన్ని ఇంకోలా మాట్లాడితే ఈ రెండిటికి ఈ ఎక్స్ అనేది మధ్యలో ఉందని కదా అర్థం.
ఈజ్ దట్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ దీస్ టూ? అంతే కదా. ఇది అంతకు అమ్మడం వల్ల ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో ఇది ఇంతకు అమ్మడం వల్ల అంతే లాస్ వచ్చిందంట. అంటే ఈ రెండిటికి మధ్యలో ఉంది కదా ఇది, రైట్? సో సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా కెన్ వీ టేక్ ద యావరేజ్ ఆఫ్ దీస్ టూ? ఓకే, యావరేజ్ అంటే ఏంటో అర్థం కాకపోతే యావరేజ్ని రకరకాలుగా చేయొచ్చు. ఒకవేళ అది కనుక అర్థం కాకపోతే జస్ట్ ఒక 2-3 క్వశ్చన్లు యావరేజ్ చాప్టర్లో చూసి ఈ క్వశ్చన్కి వచ్చేసేయండి. అందులో నేను చాలా డీటెయిల్డ్గా చెప్పాను యావరేజెస్ ఎలా చేయొచ్చు, ఎంత సింపుల్గా చేయొచ్చు. మిడిల్ నెంబర్ డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ యావరేజ్ అయినప్పుడు ఎలా మిడిల్ నెంబర్ కనుక్కుంటావు? మిడిల్ నెంబర్ ఈజ్ జస్ట్ x + y/2 అంతే. 625 + 435/2 25 35 60 10/2 దట్ ఈస్ 530 ఈజ్ అవర్ ఆన్సర్. అంతే. ఓకే, ఈ క్వశ్చన్ నాకు ఇలా అర్థం అయిపోయింది కాబట్టి నేను జస్ట్ ఈ 1-2 స్టెప్పులు వేసేసి ఆన్సర్ చెప్పేస్తా. ఓకే, ఇది ఇలా అర్థం కాని వాళ్ళకు చాలా లెంతీ ప్రాసెస్ వెళ్తారు. ఆ లెంతీ ప్రాసెస్ని అవాయిడ్ చేయండి. ఇది లెంతీ ప్రాసెస్ కాదు, అలా ఇన్ని స్టెప్స్ రాకుండా జస్ట్ ఇక్కడ నుంచి మీ ఆన్సర్ వెళ్ళిపోవాలి అంటే కాస్త యావరేజెస్ కూడా అర్థం చేసుకోండి. ఓకే, ఒక 2-3 క్వశ్చన్స్ యావరేజెస్కి చాలు. బేసిక్స్ 2-3 క్వశ్చన్స్ చూసి వచ్చేసేయండి. ఈ క్వశ్చన్కి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ % మస్ట్ బి యాడెడ్ టు కాస్ట్ ప్రైస్? కాస్ట్ ప్రైస్కి సర్టన్ % యాడ్ చేయాలంట. ఓకే, కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి సర్టన్ % యాడ్ చేయాలి. ఎప్పుడు? ఆఫ్ గుడ్స్, సో దట్ ద ప్రాఫిట్ ఆఫ్ 20% మస్ట్ బి మేడ్ ఆఫ్టర్ థ్రోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆఫ్ డిస్కౌంట్ వచ్చిందా? రైట్. అండ్ మార్కెట్ ప్రైస్. ఇవి మంచి పదాలండి. ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇవి ఎలా ఉంటాయంటే, నాకు ఎంతో పడ్డదండి వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే బిజినెస్ మ్యాన్, నేను పెన్స్ అమ్ముతా. పెన్స్, నాకు పెన్ 10 రూపీస్ పడ్డది, నేను 10 రూపీస్ ఈచ్ కొంటున్నా. ఓకే, నేను ఆ షాప్ రెంట్ కట్టాలి, నాకు ఇల్లు గడవాలి, అది ఇది అన్నీ చూసుకున్నప్పుడు నాకు మినిమం ఒక 20-25% కావాలి కదండి ప్రాఫిట్. 20-25% అన్నా లేకపోతే, అంటే ప్రతి పెన్ను మీద మినిమం నేను 2 రూపాయలు సంపాదకపోతే నా జీవనం గడవదు. అలాగని సార్ నాకు 10 రూపాయలు పడ్డది, మీరు ఒక 12-14 ఇవ్వండి, నేను బతకాలి కదా అని అంటే ఏం చెప్తారు మీరు? 10 పడ్డదా, అయితే నేను 8 ఇస్తా అంటారు. ఓకే, ఎప్పుడు కూడా ముఖ్యంగా మన భారతదేశంలో రేటు చెప్తే ఆ రేటుకు కొనడం అనేది సాధారణంగా యాక్సెప్ట్ చెయ్యం, ఒప్పుకోం. ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలుసు. ఏంటి ఆ విషయం? మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఆర్ లేబుల్డ్ ప్రైస్ అని కూడా అంటారు. ఓకే, సో అది అలవాటు ఉంది కాబట్టి నేను కూడా ఏం చేస్తానంటే, కాస్ట్ ప్రైస్ ఎంత పడ్డదో మాట్లాడను నేను. దాని మీద, ఆ పెన్ను మీద, నేను కొన్న పెన్ను మీద ఒక 15 రూపీస్ ఓకే ప్రైజ్ అచ్చు వేస్తా. దీని మీద 15 రూపీస్ అని రాసి సార్ ఇది నాకు 15 రూపీస్ పడ్డది. ఓకే, మీరు నాకు రెగ్యులర్ కస్టమరు, మీరు అందులో చాలా బాగా రాస్తారు, అందుకు నేను మీకు ఒక 2 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాను, మీరు నాకు 13 రూపీస్ ఇచ్చేసేయండి చాలు. ఓకే, ఇలా నేను మంచిగా మాట్లాడారు కదా, అందుకే ఆ 20-25 కాకుండా 30% తీసుకుంటున్నా, కాస్త ఎక్కువే తీసుకుంటున్నా. ఓకే, మాట్లాడే కదా, మాట్లాడిన దాన్ని కూడా ఛార్జ్ చేస్తాను నేను. రైట్, సో ఆ 30% ప్రాఫిట్ తెచ్చుకోవాలి అంటే ఇలా మాట్లాడితే కుదరదు. సార్ నాకు 10 రూపాయలు పడ్డదండి, మీరు 3 రూపాయలు ఎక్కువ అంటే ఎవ్వరు ఇవ్వరు. ఓకే, నేను కూడా ఇవ్వను. ఫైన్, అందుకు నేను ఏం చేస్తున్నా, దాని మీద ఒక లేబుల్డ్ ప్రైస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చా కొత్తగా. ప్రాఫిట్ అండ్ లాస్లో ఏం చేస్తున్నా ఇప్పుడు? లేబుల్డ్ ప్రైస్. ఇప్పుడు నా లేబుల్డ్ ప్రైస్ ఎంత? 15 రూపీస్. దాన్ని నేను ఎంత కమ్మా ఫైనల్గా? 3 రూపీస్. ఎంత డిస్కౌంట్ ఇచ్చా? 2 రూపీస్ డిస్కౌంట్. ఎందుకు ఇచ్చా? మీరు నాకు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి 1 రూపీ, మీరు రైటింగ్ బాగా రాస్తారు కాబట్టి ఇంకో 1 రూపీ, మొత్తం మీద 2 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాను నేను. రైట్, ఆ విధంగా ఇది జరుగుతుందన్నమాట. కానీ మనకు ఇంత కన్వీనియంట్గా ఇవ్వడుగా క్వశ్చన్, ఎప్పుడు ఇవ్వడు కన్వీనియంట్గా. ఏం చేస్తున్నాడు? ఈ మాటలన్నీ పర్సంటేజెస్లో మాట్లాడుతున్నాడు. పర్సంటేజ్. ఓకే, దట్స్ వై ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ మొత్తం పర్సంటేజ్ యొక్క బేసిస్ మీదనే నడుస్తుందండి. అందుకే ముందు పర్సంటేజ్ చాప్టర్ చూడండి. ఓకే, ప్రస్తుతం ఈ క్వశ్చన్ సంగతి చూద్దాం. ఓకే, ఏమన్నాడు? కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో
దాని మీద సర్టన్ పర్సంటేజ్లో యాడ్ చేయమన్నాడు. ఇది మనకు కావాల్సింది అది. అయితే దానికి వడిచిన కాన్సెప్ట్ ఏంటి? మార్కెట్ ప్రైస్ మీద బీ మేడ్ ఆఫ్టర్ థ్రోయింగ్ ఆఫ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10%. ఓకే, ఇందాక మనం మాట్లాడాం కదా, ఏమేమి మాట్లాడాం? కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఎవరికి చెప్పకుండా ఏం చేస్తాం? దాని మీద ఒక మార్కెట్ ప్రైస్ వేస్తాం లేదా లేబుల్డ్ ప్రైస్ వేస్తాం. ఓకే, ట్యాగ్ ప్రైస్ అని కూడా అంటాం. ట్యాగ్డ్ ప్రైస్, లేబుల్డ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. ఓకే, ఈ ఏ పదం వాడినా ఇదే వస్తుంది. ఇది నేను ఎంతో కొంత వేసుకుంటా. ఓకే, దాని మీద డిస్కౌంట్ ఇచ్చాడు అన్నాడు. సో నేను దీన్ని 100 అని ఫిక్స్ అవుతాయి ఇప్పుడు. ఓకే, ఇది 100% అని ఫిక్స్ అయ్యా. మార్కెట్ ప్రైస్ 100%. ఎంత పడ్డది? నాకు 100 పడి ఉంటుందా? లేదు, అంతకంటే ఎక్కువే ఇచ్చా. ఎంత ఎక్కువ ఇచ్చానో అదే కనుక్కోవాలి మనం, రైట్? 100 ప్రైస్ వేసా లేబుల్ మీద, పెన్ మీద 100 రూపీస్ ఫిక్స్ చేసి ఏం చేశాను? సార్ మీకు డిస్కౌంట్ సార్ అని చెప్పా. ఎంత డిస్కౌంట్? థ్రోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% డిస్కౌంట్ సార్ అని చెప్పా. అంటే నేను ఎంత కమ్మి ఉంటాను? వాట్ ఈజ్ మై సెల్లింగ్ ప్రైస్? 90 రూపీస్. 90కి అమ్మాను అంటే ఓకే. లేదా కాస్ట్ ప్రైస్ నాకు తెలిస్తే కానీ ఇది చెప్పలేము, అవునా? కాస్ట్ ప్రైస్ నుంచి ఎంత లేబుల్డ్ ప్రైస్ చేశానో చెప్పలేము. అది చెప్పాలంటే, కాస్ట్ ప్రైస్ చెప్పాలంటే నాకు ఏమన్నా హింట్ ఉందా? సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఇచ్చాడు. ఇదిగో ప్రాఫిట్ అనే పదం వాడాడు కదా, ప్రాఫిట్ అనే పదం వాడాడు. సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి ఉన్న రిలేషనే కదా ప్రాఫిట్, అవునా? కాస్ట్ ప్రైస్ నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చిందంట? 20% వచ్చిందంట. ఆ 20% మన క్వశ్చన్లో ఎంతకు సమానం? 90 రూపీస్కి సమానం. అంటే 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 90. ఓకే, దెన్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 90 into 100 యాజ్ యూజువల్ ప్రాసెస్ 120, రైట్? 0 0 క్యాన్సిల్, 3 3s 3 4s 4 25s. సో దిస్ ఈజ్ అద్దిగా వచ్చేసింది మనకు కావాల్సింది. కింద ఏమి లేవు, ఇక మిగిలింది పైన 3 into 25 మిగిలింది. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 75. ఓకే, కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. 75 నుంచి నాకు పడ్డ రేటు 75 అయితే నేను ఎంతకు పెట్టా ప్రైస్ దాని మీద? సార్ 100 రూపాయలు సార్ ఇది అని చెప్పా. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 25 రూపీస్. నాకు రూపీస్లో వద్దు, పర్సెంటేజ్లో కావాలి. 75 25 పెంచితే ఎంత పర్సెంటేజ్? అది దీని మీద 1/3 పార్టే కదా 25. అది పెంచా కదా, అంటే ఎంత పెంచా? 33 1/3% పెంచా. 33 1/3, 1/3 ఈజ్ 33 1/3. ఈ రిలేషన్స్ బాగా రావాలండి. ఓకే, రైట్. A merchant sold 1/3 part of his stock at 15% profit and remaining part of stock at some rate. ఓకే, ఇప్పుడు పార్ట్స్గా విభజించాడండి. అతని దగ్గర మొత్తం సటన్ స్టాక్ ఉంది. ఆ స్టాక్లో 1/3 పార్ట్ ఒక రేటుకి, రిమైనింగ్ అన్నాడు. రిమైనింగ్ అంటే ఎప్పటికీ 2/3 పార్టే, అంటే మొత్తం మిగతా మొత్తం. ఓకే, అండ్ అట్ ఓవరాల్ ట్రాన్సాక్షన్ హీ గెయిన్డ్ 13%. అయితే మొత్తం మీద 1/3 పార్ట్ ఎంతకు అమ్మాడు? 15% ప్రాఫిట్కి అమ్మాడు. 15% ప్రాఫిట్. 2/3 పార్ట్ ఎంతకు అమ్మాడు? చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఎట్ సమ్ రేట్ అన్నాడు. ఎట్ రిమైనింగ్ పార్ట్ ఎట్ సమ్ రేట్ అన్నాడు. ఓవరాల్ ట్రాన్సాక్షన్లో ఈ గెయిన్ ఎంత? 13% ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు ఇది ఏమంటారు, ఒక ఈక్వేషన్ పరంగా వేసి యూజువల్గా మ్యాథమెటిక్స్ ఎలా చేయాలో అలా గనక చేసుకుంటా పోతే మొత్తం స్టాక్ 100%, అందులో 1/3 పార్ట్, లేదా ఇంకో పని చేయొచ్చు, ఇది మొత్తంగా 3 పార్ట్స్ అనుకుంటే ఇది 1 పార్ట్ అవుతుంది, ఇది 2 పార్ట్స్ అవుతుంది. అంతే కదా, బై 3 వేసుకుంటే 3/3 1/3 అవుతుంది. 3 పార్ట్స్ అనుకుంటే ఇది 1 పార్ట్ 2 పార్ట్స్ అవుతుంది. ఇది ఎంత? ఇది ప్లస్సా మైనస్సా? అది కూడా తెలియదు. ఓకే, అయితే మనం ఇంత టిపికల్గా తీసుకోకుండా కాస్త కామన్ సెన్స్తో వెళ్దాం. కామన్ సెన్స్ ఇలాంటి అన్ని క్వశ్చన్స్ చేయొచ్చండి. ఇది ఒక్క క్వశ్చన్కే ఇలా కాదు, ఒక్క క్వశ్చన్కే ఒక మెథడ్ ఉంది అంటే నేను అలాంటివి ఫాలో చేయనండి. ఇలాంటి క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా కూడా, ఎన్ని ఇచ్చినా కూడా
మనం ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయొచ్చు. ఓవరాల్గా విషయం ఏంటంటే విషయము మొత్తం మీద స్టాక్ ఎంతో కొంత ఉంది, అది ఎంత అమౌంట్ అయినా అవ్వని. అందులో ఎగ్జాక్ట్గా 1/3 పార్ట్, 3లో 1వ భాగం, ఎగ్జాక్ట్గా 2/3 స్టాక్ గురించి సపరేట్ చేశాడు. 1/3 స్టాక్ చిన్నది కదండి 2/3 కన్నా, అవునా? ఇందులో సగం అవుతుంది చూడండి. ఇది 3 తీసేస్తే ఇది 2 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్ అవుతుంది, రైట్? 3 భాగాల్లో 1 భాగం ఇది, 2 భాగాలు ఇది, మళ్ళీ 2లో ఇదంతా సగమే కదా. ఓకే, ఈ సగం 15%కి అమ్మాడు. దీనికి డబల్ విలువైనది ఎంతో కొంతకు అమ్మితే ఓవరాల్గా ప్రాఫిటే వచ్చింది. 15% ప్రాఫిట్ నుంచి 13%కే తగ్గింది. అంటే ఖచ్చితంగా ఇది ప్రాఫిట్కే అమ్మి ఉంటాడు. ఓకే, ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడా? ఫైండ్ ద రేట్ అన్నాడు, అంతే. అది ఎక్కువన్నా తక్కువ కూడా చెప్పలేదు. కానీ మనం జస్ట్ క్వశ్చన్ని అనలైజ్ చేస్తూనే చెప్పేస్తున్నాం, ఇది ప్రాఫిట్టే అంటే ఇది పైకే ఉంది, యారో కిందకి లేదు. ఎందుకంటే 1% 2% లాస్ ఉన్నా 2 భాగాల్లో లాస్ వస్తే 1 భాగంలో ప్రాఫిట్ దాన్ని బ్యాలెన్స్ చేస్తుందా అండి? పోనీ అదేమన్నా 50% కంటే ఎక్కువ ఉందా? ఓన్లీ 15% ఉంది, బ్యాలెన్స్ చెయ్యలేదు, కుదరదు. 15 కాస్త 13కే వచ్చిందంటే కొంచెం ప్రాఫిట్ తగ్గింది అంతే, కానీ ప్రాఫిటే ఉంది ఇక్కడ. క్లియర్? ఓవరాల్గా ఇక్కడ ప్రాఫిటే ఉంది, రైట్? ఇది అనలైజ్ చేయండి ఫస్ట్, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో వెళ్ళండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా ఎన్ని ఒకటేలాగా చేయొచ్చు. ఎట్లా? టోటల్ స్టాకు 3 పార్ట్స్. ఓకే, టోటల్ స్టాకు 3 పార్ట్స్. అందులో 1 పార్ట్ 15%కి ప్లస్లో, 15% ప్లస్లో ఉంది, 15 ప్లస్లో ఉంది 1 పార్ట్. ఓకే, 2 పార్ట్స్ సమ్ ఎక్స్లో ఉంది, అది కూడా ప్లస్లోనే ఉంది. ఇది ఓవరాల్గా ఏమైంది? +13 అయింది. ఓవరాల్గా ఈ రెండింటి వల్ల పైన జరిగింది ఏంటి? ఓవరాల్గా +13. ఇది మొత్తం ఎంత? 39. కేవలం ప్రాఫిట్ పక్కకి తీసి మాట్లాడుతున్నా, కేవలం ప్రాఫిట్, అంతే కదా. 3 పార్ట్స్ మీద 13% ప్రాఫిట్ అంటే 39 పార్ట్స్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, 1 పార్ట్ మీద 15% ప్రాఫిట్ అంటే 15 పార్ట్స్ ప్రాఫిట్ అంటే 15 ప్లస్ 2 పార్ట్స్ మీద ఎక్స్ ప్రాఫిట్ అంటే ప్రాఫిటే, ఖచ్చితంగా ప్రాఫిటే, అందుకే ప్లస్ చేసే ఇక్కడ, అందుకే ఇది ప్లస్ అయింది. ఇలాంటి ఇది మైనస్, దీని మైనస్ ఇది అయ్యేది. సో 2x ఈక్వల్ టు ఎంత? 39. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా గమనిస్తే ఇక్కడే డైరెక్ట్ చేయొచ్చు, లేదా ప్రాసెస్ చేద్దాం. 2x ఈక్వల్ టు 15 అటుపోతే 24, అంతే కదా. 39 - 15, 9 - 5 4, 3 - 1 2. ఓకే, x ఈక్వల్ టు చెప్పండి 12 వచ్చేసింది సింపుల్గా. సో ఇక్కడ 12% ప్రాఫిట్ అయ్యి ఉంటే మనకు ఓవరాల్గా 13 వస్తుంది. అలాగా చెక్ చేద్దామా, వెరిఫై చేద్దామా? రైట్, వెరిఫై చేద్దాం ఒకసారి. 3 పార్ట్స్ అంటే 3x. ఓహో, దాన్ని 113 పార్ట్ అనుకుంటాం కదా, వద్దు, ఇలాగే చేద్దామండి, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ 100 టోటల్గా, దానికి 113. సో ఈ పర్సెంట్, ఇదేమో 1/3 పార్ట్, మళ్ళీ దీనికి 115%. అన్ని చోట్ల 100 కామన్గా తీసేస్తున్నా, అందుకు నాకు సింపుల్గా వస్తుంది. ప్రతి చోట ఉన్నప్పుడు తీసేయచ్చండి, ఇబ్బంది ఏం కాదు, అది తప్పు కూడా కాదు, ఖచ్చితంగా కరెక్టే, రైట్? సో 3 పార్ట్స్ ప్రాఫిట్ ఎంత? ఇది 39 అయింది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఎంత? 13 కాబట్టి, 13% ప్రాఫిట్ కాబట్టి. 1 పార్ట్ మీద 15, అదెంత అయింది? 15. 2 పార్ట్స్ మీద 12, ఎంత అయింది? 24. టోటల్గా ఈ రెండు కలిపి దీనికి సమానంగా ఉండాలి, ఉంది కూడా అది. ఓకే, సో సింపుల్గా తీసుకోండి. అయ్యో ముందు దుడిపేసా కదా, రైట్. సో దాన్ని ఎలా తీసుకుంటామంటే 1 పార్ట్ 15% ప్రాఫిట్, 2 పార్ట్స్ x% ప్రాఫిటే. ఇది మనం ఖచ్చితంగా చెప్పగలగాలి ప్రాఫిటే అని, క్వశ్చన్ అనలైజ్ చేసి, అప్పుడే ఇది చేయగలం. టోటల్
3 parts 13% ప్రాఫిట్. ఓకే, ఇది ప్రాఫిటా లాసా అన్నప్పుడు ఇక్కడ మైనస్ వస్తుందండి. అది మైనసా ప్లస్సా చెప్పకుండా అది చేయలేము, ఇబ్బంది పడతాం. అందుకు 1 పార్ట్ మీద 15 వచ్చిందంటే ఓవరాల్గా 15 వచ్చింది. 2 పార్ట్స్ మీద x వచ్చిందంటే ప్లస్ అని ఖచ్చితంగా చెప్పి 2x విచ్ ఈజ్ ఈక్వల్ టు 39. ఇది సింప్లిఫై చేస్తే ఇక్కడ ఈ రెండు చేస్తే 2x ఈక్వల్ టు 24 వేర్ x ఈక్వల్ టు 12. దీని ఆన్సర్ 12%. ఓకే, ఇది ఇలాగే తీసుకోండి. ఎస్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ సిపి ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్ అన్నాడు. ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ఇది కూడా మనము ప్రీవియస్ క్వశ్చన్లో ఒక చోట తీసుకున్నాం, అదే విధంగా తీసుకుందాం. సెల్లింగ్ ప్రైస్ 12 ఆర్టికల్స్కి ఎంతైతే ఉందో అది ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్కి 12 ఆర్టికల్స్ ఎంతైతే ఉందో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్ కూడా అంతే అంట. ఓకే, అంటే అమౌంట్ సమానం. సో మనం కూడా అమౌంట్ సమానం అనుకుందాం. 12 ఆర్టికల్స్ నేను కొన్నా, కాస్ట్ ప్రైస్ నేను కొన్నా 100కు కొన్నా, ఇప్పుడు అమ్ముతున్నా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్, ఈ రెండింటి కాస్ట్ సమానం అంట. ఇది కూడా 100నే. ఓకే, అమౌంట్ ఈక్వలైజ్ చేశాను నేను, అదే చెప్పాడు వాడు, ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. నువ్వు కూడా ఈక్వలైజ్ చేయి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, నేను 100 రూపాయలు ఇచ్చి 12 ఆర్టికల్స్ తీసుకున్నా. 12 ఆర్టికల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరి దగ్గర 100 తీసుకున్నా. నేను ఎంత ఇచ్చా? 100. ఎంత తీసుకున్నా? 100నే. జోబులో పెట్టుకున్నా 100. ఇక్కడేమో 12 ఆర్టికల్స్ తీసుకున్నా. ఇచ్చేటప్పుడు సెల్ చేసేటప్పుడు ఎన్ని సెల్ చేసా? 9 సెల్ చేసా. నా దగ్గర ఉన్నది 100నే. మరి నాకు ప్రాఫిట్ లాసా? ఏమీ లేదు, సేమ్. కానీ ఐ హ్యావ్ లెఫ్ట్ విత్ 3 ఆర్టికల్స్, రైట్? నా దగ్గర ఇంకా 3 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అది ప్రాఫిట్. ఓకే, 12 నాకు వచ్చేసాయి, 10 బయటకి అమ్మేసా. అమౌంట్ ఏమో అంతే ఉంది, కానీ ఈ 3 ఆర్టికల్స్ మిగిలాయి కదా. ఇలాంటి ప్రాసెస్ ఇంకో 3 సార్లు చేస్తే, ఓకే, 300 రూపీస్ నేను ఖర్చు పెడితే నాకు ఎన్ని ఆర్టికల్స్ వస్తాయి? 36 ఆర్టికల్స్ వస్తాయి. 36 ఆర్టికల్స్ నేను 9 ఈచ్ అమ్ముకుంటా పోతే నాకు ఎంత అమౌంట్ వస్తుంది? 400 వస్తుందండి. ప్రాఫిటే కదండి ఇక్కడ. ఓకే, ఇలాగైనా తీసుకో, బట్ అంత లెంత్ ఎందుకు? అవసరం లేదు. ఓకే, అదంతా అవసరం లేదు. 100 రూపాయలకి 12 కొన్నాను, 100 రూపాయలకి 9 ఇచ్చా. ఎన్ని మిగిలాయి? 3 మిగిలాయి. ఎన్ని అమ్మడం వల్ల? 9 అమ్మడం వల్ల ఇంటూ 100. 12 కాదు ఇక్కడ, 9. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా మాట్లాడాం. 1/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 33 1/3%. ఇక్కడ అమౌంట్ పరంగా మాట్లాడితే కూడా 300 నుంచి 400గా, 300కి కొన్నాం, 400కి అమ్మాం. ఎన్ని ఆర్టికల్స్? 36 ఆర్టికల్స్. ఇక్కడ కూడా 36 ఆర్టికల్స్. ఈసారి ఏం చేశాను నేను? ఆర్టికల్స్ ఈక్వలైజ్ చేశాను. అప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 100 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఎంత మీద? 300 మీద. ఓకే, 300 మీద 100 లాభం వచ్చింది. సో అది ఎంత? 1/3నే. 1/3 అంటే మళ్ళీ 33 1/3%. క్లియర్? వెళ్దామండి నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ మోడల్ క్వశ్చన్ ఇది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 49 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 56 ఆర్టికల్స్. ఓకే, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 49 ఆర్టికల్స్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 56 ఆర్టికల్స్. అయితే లాస్, రైట్, ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్లో మనకు ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ అది లాస్ వస్తే ఎలాగా అన్నట్టుగా ఈ మోడల్ క్వశ్చన్ ఉంది చూడండి. ఓకే, సేమ్ ప్రాసెస్ ఏం మారదు. 49 ఏంటిది? సిపి కొన్నాడు. ఎంత కొన్నాడు? 100 రూపీస్ కొన్నాడు. ఓకే, రైట్. అమ్మాడు ఈసారి 56 ప్రోడక్ట్స్ అమ్మాడు. ఎంతకి? 100 రూపీస్కి. ఓకే, అమౌంట్ ఏమో సేమ్, కానీ ప్రాఫిట్ లాసా? తక్కువ తీసుకొని ఎక్కువ ఇచ్చానంటే నేను నష్టపోతా కదండి ఎప్పటికీ కూడా, రైట్? సో లాసే. ఎంత లాసు? 7 లాస్. ఎన్ని అమ్మడం వల్ల? 49 కాదు అమ్మింది, 56 అమ్మాడు. 56 అమ్మాడు. సో ఎప్పటికీ బై 56. ఎన్ని అమ్మడం వల్ల 7 లాస్ వచ్చింది? 56 అమ్మాడు కాబట్టి. ఒకవేళ 49 అమ్మి ఉంటే నో లాస్ నో ప్రాఫిట్. 100/5 100 వచ్చేది, 49 ఆర్టికల్స్ వచ్చాయి, 49 ఆర్టికల్స్ పోయేవి. సో నో ప్రాఫిట్ నో లాస్. 49 తీసుకొని 56 అమ్మాడు, ఎక్కువ ఇచ్చాడు కాబట్టి. ఆల్రెడీ పాత ఉండింటాయిలే, దిగులు పడద్దండి. ఎక్కడి నుంచి తెచ్చాడు? 49 తీసుకొని 56 ఎలా ఇచ్చాడు అనుకుంటున్నారేమో. ఒక్క 100కే కొనిండాడు కదా, ఇందాక కూడా మాట్లాడుకున్నాం. అది
500కి కొన్నాడు, 5 టైమ్స్ వచ్చాయి, తెలియకుండా 56 అమ్ముకుంటా పోయినాడు, లాస్ట్ కొన్ని మిగిలిపోయాయి, 300 అమౌంట్ తక్కువ ఉంది అంటే లాసేగా. దట్స్ వాట్. ఓకే, సో ఇది ఎంత పర్సంటేజ్ ఆఫ్ లాస్? 8 టైమ్స్. సో 1/8. 1/8 ఏమవుతుంది? 12.5% ఆఫ్ లాస్. లాసే, ఖచ్చితంగా లాసే. వాడే కన్ఫర్మ్ చేశాడు, క్వశ్చన్లోనే కన్ఫర్మ్ చేశాడు, ఫైండ్ ఈజ్ లాస్ పర్సంటేజ్ అని. వాట్ ఈజ్ లాస్ పర్సంటేజ్? 12.5% ఆఫ్ లాస్. If selling price of an article becomes double, net profit percent become triple. ఓకే, సెల్లింగ్ ప్రైస్ అనేది ఎప్పుడైతే డబల్ చేస్తామో, సెల్లింగ్ ప్రైస్ డబల్ చేస్తే నెట్ ప్రాఫిట్ బికమ్స్ ట్రిపుల్. అది ట్రిపుల్ అవుతుందంట. వాట్ ఈజ్ హిస్ నెట్ ప్రాఫిట్ పర్సెంట్ ఆన్ సెల్లింగ్ ఆర్టికల్ అట్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్? సెల్లింగ్ ప్రైస్ డబల్ చేస్తే నెట్ ప్రాఫిట్ ట్రిపుల్ అవుతుంది. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందో అంతకే అమ్మితే ప్రాఫిట్ ఎంత? వాట్ ఈజ్ హిస్ నెట్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ఆర్టికల్ ఎట్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్? ఇది క్వశ్చన్. ఓకే, ఇక్కడ నెట్ ప్రాఫిట్ డబుల్, ప్రాఫిట్ ట్రిపుల్ అన్నాడు కదా. ఇప్పుడు డైరెక్ట్గా తీసుకోవచ్చు మనకు 200. రైట్, వద్దు, ప్రాసెస్ చేద్దాం ఫస్ట్. డైరెక్ట్గా అయితే ఆన్సర్ నేను, అంటే బికాజ్ ఐ హ్యావ్ గుడ్ ఐడియాలజీ ఆన్ దిస్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ దీస్ క్యాలిక్యులేషన్స్, సో ఐ కెన్ సే ఇట్ విల్ బి 100% ప్రాఫిట్. ఇట్ విల్ బి 100% ప్రాఫిట్. ఇది పక్కన పెట్టేసేయండి, దీని గురించి ఏం మాట్లాడను ఇప్పుడు. ఓకే, ఆన్సర్ అయితే ఇది అని చెప్తున్నా అంతే. అది మీరు కూడా ఇలా చూసి ఐడెంటిఫై చేసేలాగా ప్రాక్టీస్ చేయండి. రైట్, బట్ ప్రాసెస్ చెప్తాను, నాకు ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి ప్రాసెస్ అంటే, సో ఇక్కడ ఏమన్నాడు? నెట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బికమ్ డబుల్ వెన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బికమ్స్, సారీ, నెట్ ప్రాఫిట్ బికమ్స్ ట్రిపుల్ వెన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ బికమ్స్ డబుల్. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ కూడా తీసుకుందాం. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలీదు, ఇట్ ఈజ్ ఎక్స్. కాస్ట్ ప్రైస్ 100. ఓకే, కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు ఏమైంది? సెల్లింగ్ ప్రైస్ డబల్ అయింది. సెల్లింగ్ ప్రైస్ డబల్ అయింది. అయితే కాస్ట్ ప్రైస్ కాదు కదా మనకు కావాల్సింది, ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ నేను ఊరికే 100 అని తీసుకున్నా. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ డబల్ అయినప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమన్నా మారిందా? మారలా, ఇక్కడ కూడా 100. రైట్, సో ఇది కూడా అవసరమే మనకు. ఇప్పుడు ప్రాఫిట్ చెప్పండి ఏంటి? వెన్ యాజ్ యూజువల్ ఎక్స్ మైనస్ 100. అంతేగా, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటేనే కదా ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. తర్వాత సెల్లింగ్ ప్రైస్ డబల్ చేసాం, డబల్ చేస్తే కాస్ట్ ప్రైస్ ఏమైనా మారిందా? మారలా. ఎంత? 2x మైనస్ 100 ఈజ్ ప్రాఫిట్ హియర్. కానీ ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఇచ్చాడు. ఏమంట? డైరెక్ట్గా ప్రాఫిట్ ఇది ఉన్నప్పుడు ప్రాఫిట్ ఇది. అయితే మామూలుగా ఎంతైతే ఉండిందో దానికి ఇది ఎలా ఉంది? ట్రిపుల్ ఉంది. అంటే దీనికి 3 టైమ్స్ చేస్తే దీనికి సమానం. చేద్దామా? అది 3 ఆఫ్ ఎక్స్ మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 100. ఓకే, ఇక్కడ ఇది అవసరం లేదు. రైట్, చూద్దాం. సింప్లిఫై. 3x మైనస్ 300 ఈక్వల్ టు 2x మైనస్ 100. ఎక్స్ అన్న ఒక చోటికి, నెంబర్స్ అన్న ఒక చోటికి తీసుకుందామా? రైట్, ఇది ఇక్కడ తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 300 అటు వెళ్తే ప్లస్ 300 minus 100, which is equal to 200. X equal to 200. Here x equal to 200. Okay, when CP is 100, x equal to 200, then profit is what? What is the usual profit? Actual selling price. What is the net profit percent on selling article at actual price? 100%. 100. ఉన్నదాన్ని డబల్ కమ్మినప్పుడు ప్రాఫిట్ ఎంతైతే వస్తుందో దీన్ని డబల్ చేస్తే అప్పుడు ఇది 3 టైమ్స్ అవుతుంది. అంతే, దీన్ని డబల్ చేస్తే అంత 400. ఉండండి ఒక్క నిమిషం, మీరు డిస్టర్బ్ అవ్వకుండా నేను దీన్ని ఏం చేస్తా, వేరే కలర్ వాడతా. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఎంతైతే ప్రాఫిట్ ఉందో ఎంతైతే సెల్లింగ్ ప్రైస్ ఉందో దానివల్ల వచ్చిన ప్రాఫిట్ 100% అయితే ఉన్నదాన్ని 100% ఎక్కువకి అమ్మితే 100% ప్రాఫిట్తో అమ్మితే ఎంతైతే వస్తుందో దాన్ని డబల్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఇది 3 టైమ్స్ అవుతుందండి. ఆబ్వియస్గా ఇది 3 టైమ్స్ అవుతుంది. ఇక్కడ ఇది 3 టైమ్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఇది 100% ఉండిండాలి. అంతేనా? అది న్యూమరికల్గా చూద్దాం. ఇక్కడ 200కి అమ్మారు, డబల్ చేస్తే 400. కాస్ట్ ప్రైస్ అయితే మారలేదు కదా, 100. ఓకే, ఇది డబల్ చేస్తేనే ఇది 3 టైమ్స్ అవ్వాలి అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ డబల్ ఉండిండాలి. అవునా కాదా? ఇక్కడ డబల్ ఉంటేనే ఇక్కడ డబల్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడ ఈ డబల్కి మళ్ళీ దీని డబల్ మొత్తంగా 3 టైమ్స్ అవుతుంది. ఈ అంచనాతో ఐ డైరెక్ట్లీ సెట్ దిస్ ఇస్ యూజువల్గా అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, 100% ప్రాఫిట్ వస్తుంది అని ఇమ్మీడియట్గా చెప్పేయచ్చు. ఓకే, ఇలాంటి కొన్ని ఐడియాలజీ అంటే రీజనింగ్ స్టైల్లో చేసే విధానం అనమాట. కొన్ని ఐడియా పెట్టుకోండి.